నాకు ఎవరు లేనప్పుడు, నా గురించి ఎవరు పట్టించుకోనప్పుడు, నా గురించి నేనే ఆలోచించినప్పుడు, నా దగ్గర ఏమీ లేనప్పుడు, నాకు నువ్వు దగ్గరయ్యావు. చాలా హెల్ప్ చేశావు. ప్రేమగా చూసుకున్నావు. కేర్‌గా చూసుకున్నావు. ప్రతి బాధని షేర్ చేసుకున్నావు. నీ వల్ల నేను ఇంతకాలం హ్యాపీగా ఉండగలిగాను. నా దగ్గరికి అన్నీ వచ్చినాయి. ఎవరైతే నన్ను వదిలిపెట్టి పోయారో వాళ్ళు కూడా వచ్చారు. కానీ నువ్వు దూరం అయిపోయావు. ఇప్పుడు ఎంతమందున్నా, ఎంత ఆస్తున్నా, ఇంకేమున్నా నీతో గడిపిన క్షణాలే గుర్తుకొస్తాయి. నీతో ఉన్న క్షణాలే గుర్తుకొస్తాయి. బాధపడినప్పుడు నువ్వు లేవని ఇంకా బాధ ఎక్కువవుతది. నీ తోడు కావాలని, నీ ధైర్యం కావాలని ఇలా ప్రతి దాంట్లో కోరుకుంటూనే ఉంటా. ఎందుకంటే ఆనందంలో ఎవరైనా తోడుంటారు. నవ్వుతున్నప్పుడు ఎవరైనా వస్తారు. కానీ బాధలో తోడున్నవాడు లైఫ్ లాంగ్ గుర్తు ఉంటారు. నువ్వలా ఉన్నావు. అది ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యావు. ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యావు. కానీ అందరి దగ్గర చులకనగా ఉండే నన్ను అందరికీ అందనంత స్థాయిలో నిలబెట్టావు. ఎంతగా అంటే నన్ను నచ్చని వాళ్ళు, నా కోసం రాని వాళ్ళు కూడా నా దగ్గరకొచ్చారు. ఇప్పుడు లోకమంతా నన్నే చూస్తుంది. నన్ను మెచ్చుకుంటుంది. హ్యాపీగా ఉన్నా. ఇంత ఆనందం భరించలేకపోతున్నా. ఇంత విజయం తట్టుకోలేకపోతున్నా. ఈ విజయంలో నీకు తోడు నీకు షేర్ ఇద్దామనుకుంటున్నా. కానీ నువ్వు ఏది చేసినా, ఎంత చేసినా ఆ క్రెడిట్ అంతా నీదే. నువ్వే తీసుకోవాలన్నట్టు వెళ్ళిపోయావు. కానీ నేనేం చేసినా ఆ క్రెడిట్ అంతా నీదే. నేనేం చేసినా, ఎంత సంపాదించినా అది మొత్తం నీకే. నువ్వు లేకపోతే ఈ జీవితం ఉండేది కాదు. ఇలా ప్రయోజకుడినయ్యేవాడిని కాదు. సో, అర్థం చేసుకొని మళ్ళీ రా. బాధపడుతూ ఉండకు. ఎక్కడో అనాథలాగా ఒంటరిగా బ్రతకకు. నువ్వు నాకున్నప్పుడు నేను నీకున్నా. నేను నిన్ను చూసుకుంటాను. ఒకప్పుడు నాకు బాగోలేనప్పుడు నువ్వు చూసుకున్నావు. ఇప్పుడు నువ్వెక్కడో ఉండి నన్ను బాధ పెట్టొద్దు. నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. కానీ నాకు కనిపించాలి నువ్వు. ఇలా చాలామంది లైఫ్‌లో జరుగుతూనే ఉంటుంది. ఇలా ఎవరో ఒకరు మిమ్మల్ని గొప్పవాళ్ళు చేసి లాస్ట్‌కి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని వదిలేయకండి. ఎక్కడ ఉన్నా మళ్ళీ మాట్లాడండి. మళ్ళీ పట్టించుకోండి.